ఈరోజైతే ఈ గురుద్వారాలోనే ఉన్నాము. రైడ్గా అయితే లేదు, కొన్ని ప్రదేశాలుగా అంటే లోకల్లోనే ఇంకా స్ట్రీట్లు అవి ఉన్నాయి, చూసేద్దాము ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళేసి. ఇప్పుడైతే గురుద్వారాలోనే. ఇక్కడైతే మాస్టర్ గార్డ్ చూడండి ఈ విధంగా ఉన్నాడు. వీడిని కాస్త సెటప్ కాదు క్లీన్ చేసేస్తూ ఉన్నాను. వీడిని క్లీన్ చేస్తేనే కదా వీడి లుక్ పరంగా అందరికీ బాగా కనిపించేది. వీడు ఆ విధంగా క్లీన్ చేసేద్దాం మాస్టర్ గారిని. లే ఊర్లో తిరుగుతానా. ఈరోజైతే ఇక్కడే ఉండేసి మాస్టర్కి కాస్త అడ్జస్ట్మెంట్గా షాప్ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళేసి రేపైతే మన రైడ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఎక్కడ చూసినా మౌంటైన్స్ మధ్యనే ఈ లే ప్రాంతం అయితే మొత్తం మౌంటైన్స్. ఎన్ని యుగాల నుంచి ఈ విధంగా వీళ్ళు ఇక్కడ నాగరికతలో ఉన్నారు. మనం వెళ్ళొచ్చిన మౌంటైన్ అయితే ఆ పైన ఎక్కడో ఉంది కదా, అదే. ఇక్కడ చూసుకున్నా కానీ వీళ్ళ కట్టడాలకు ముందు చెక్క లాంటి నిర్మాణాలు ఉంటాయి, ఈ విధమైన టెంపుల్స్గా ఉంటాయి. ఏ ఇంటికి చూసుకున్నా కానీ చెక్క లాంటి ఆ నిర్మాణాలే డిజైన్లుగా పెట్టేసి ఉన్నారు. మొత్తం మట్టితో రాతి గోడలతో కట్టేసినవే. ఇవన్నీ తిప్పుకుంటూ పోవచ్చు. ఇక ఇక్కడ ఇవి బట్టలు లదాఖ్ సంబంధించి. ఇదైతే ఒక మసీదు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చెక్క నిర్మాణం లాంటి మసీదు. ఇక ఇదే స్ట్రీట్ అయితే మనం మనాలిలో చూసాం కదా, అలానే ఇక్కడ ఇటువైపు స్ట్రైట్గా, ఇక ఇటువైపు స్ట్రైట్గా మొత్తం స్ట్రీట్ ఇది. షాపింగ్ మాల్ స్ట్రీటే. నైట్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది. మనం కూడా నైట్ వ్యూగా ఈ స్ట్రీట్కి అయితే వచ్చేద్దాం. ఈ విధంగా వీళ్ళు చేతి అల్లికలతో ఇవి చేస్తూ ఉంటారు. ఇక్కడికి ఫారినర్స్ కూడా ఎక్కువ మంది, బయట విదేశీయులు వచ్చేది. మనీ ఎక్స్చేంజ్ షాపులు అంట ఇలా. మొత్తం చూడండి, నైట్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది. నైట్ వ్యూలో ఇంకాస్త కవర్ చేద్దాం ఈ ప్రదేశాన్ని. ఇటు చూసినా కానీ కొండలే. ఈ కొండల మధ్యన అయితే వచ్చేసాము. మాస్టర్ గడికి అదే చైన్ స్కిడ్ అవుతూ ఉంది, అందుకు ఏమన్నా సెట్ చేద్దామా అని చెప్పి వచ్చాను ఈ షాప్లోకి. పైన అంతస్తులో ఉంది, ఎత్తుకొని పోవాలి ఇప్పుడు పైకి. వెళ్దాం మరి. మన మాస్టర్ గాడికి అన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. బ్రేక్ ప్యాడ్స్ కూడా ఎక్స్ట్రా ఒక సెట్ అయితే తీసుకోవాలి. అన్నైతే అడ్జస్ట్మెంట్ చేశాడు. ఎక్స్ట్రాగా బ్రేక్ ప్యాడ్స్ తీసుకుందాం అనుకుంటే 400 అంట. ఒక సెట్ వచ్చి 400. మనం 150 రూపాయలకి తీసుకున్నాము. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. ఇది అన్నీ ఇంపోర్ట్ కాబట్టి ఇక్కడికి మొత్తం కాస్ట్ వైజ్గా కూడా చాలా ఎక్కువ ప్రైస్గానే ఉన్నాయి. మొత్తం అన్నీ ఇంపోర్టే. ఇకైతే బ్రేక్ ప్యాడ్స్ ఎక్స్ట్రాగా ఒక సెట్ అయితే ఉన్నాయి. మరి సరిపోతాయి అనుకుంటున్నాను, చూద్దాం. మరి హైలోనే చెప్తూ ఉన్నాడు అన్న అయితే. సూర్య అయితే కిసిక్కంటూ ఉన్నాడు. మనమైతే ఈ కొండల్లో ఇలా లేలో అయితే సైక్లింగ్ చేస్తూ ఉన్నాము. ఈ టెంపుల్లో అయితే మనకు స్టే ఇవ్వరేమో నాకు తెలిసి. మొత్తం కొండలు ఎక్కువ. సూర్య అయితే వెచ్చగా భలే ఉన్నాడు అయితే. నడి వీధుల్లో మన మాస్టర్తో వెళ్ళిపోదాం. వచ్చిన రూట్ నుంచి లోపలికి అయినా మామూలుగా లేవు రేట్లు, అయితే ఫుల్ డౌన్గానే. ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ అక్కడ, లే మౌంటైన్స్ అక్కడ. మనమైతే ఇప్పుడు ఉన్నాము లే మార్కెట్లో. మనం అప్పుడుగా అయితే చూసాము మనాలి రోడ్ మార్కెట్, ఇప్పుడైతే లే మార్కెట్లో అయితే ఉన్నాము. లే మార్కెట్ బ్యూటిఫుల్గానే మొత్తం ఒక ఎల్ షేప్లో ఈ విధంగా వచ్చి ఈ విధంగా. అప్పుడైతే మనం ఆఫ్టర్నూన్ చూసాము డే లైట్లో, ఇప్పుడైతే నైట్ వ్యూ ఆఫ్ లే మార్కెట్.
ద బ్యూటీ ఆఫ్ లే మార్కెట్. లేకి వస్తే ఈ మార్కెట్ ఎవరైనా చూడాల్సిందే. మొత్తం మనం మనాలిలో అయితే ఒక స్ట్రీటే, లేలో అయితే ఫుల్గా లైట్ల మధ్యన ఒక ఎల్ షేప్ స్ట్రీట్లో ఉంటుంది. కలర్ఫుల్ కాంతుల మధ్యన షాప్స్ అయినా కానీ ఏదైనా కానీ మనం ఈ లే మార్కెట్లో అయితే అలా 2 రౌండ్లు వేసేసి తిరిగేద్దాం. నైట్ వ్యూ. మళ్ళీ ఇలాంటి ప్రదేశం ఇంతటి మనుషుల్ని ఎప్పుడు చూస్తామో ఏమో. మనాలి నుంచి లేక్ వచ్చేదానికి మనకు ఇంచుమించు 9 రోజులు అయితే పట్టింది. 450 కిలోమీటర్లు. 9 రోజులు అయితే ట్రావెల్ చేసుకుంటూ కొండ మార్గాల్లో రోడ్డు పని చేసే వర్కర్స్ కాలనీల్లో స్టే చేస్తూ వచ్చేసాము. సక్సెస్ఫుల్గానే వచ్చేసాము. ఇక్కడైతే టాటూలుగా కోన్ అయితే వేస్తున్నారు, టాటూస్ కాదు. మార్కెట్ అంటే అన్నీ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్ అంట, బిస్కెట్లు. ఇదైతే ఇక్కడ మసీదు. ఇదిగో స్ట్రైట్గా ఉన్నాడు కదా మసీదు. అది మొత్తం బ్యాగ్స్, ఐస్ క్రీమ్లు. ఓన్లీ జస్ట్ ఏ చూసుకున్నా కానీ 70 రూపాయలే, 140 రూపాయలే. తక్కువ అంటే తక్కువ. ఇక్కడైతే ఇవి కీ చైన్లు, లాకర్స్. మన ప్రాజెక్ట్ LR అంటే ఎల్ ఫర్ లదాఖ్, ఆర్ ఫర్ రంజిత్ అండ్ వీల్స్ అన్న. మనమైతే ఇప్పుడు ఈ లదాఖ్లో అయితే ఉన్నాము. ఇక ట్రిబ్యూట్ అంటే స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ అండ్ వీల్స్ అన్న. ఇదిగోండి అక్కడ ఉంది లదాఖ్. ఇక్కడ మాత్రమే కదా ఉండేది ఈ విధంగా లదాఖ్ అని చెప్పి. మరి ఎక్కడ ఉంటుంది అసలుకి ఇలాంటి ఫోటో ఫ్రేము? ఇల్లే మార్కెట్లో అయితే తిరిగేస్తూ ఒక ఐస్ క్రీమ్గా షాపింగ్ చేసాము. ఇంకా షాపింగ్ అయితే చేయొచ్చు, మనం షాపింగ్ చేసేదానికి కాదు కదా వచ్చింది, ట్రావెల్ చేసేదానికి వచ్చింది. ఇక ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఒక ఐస్ క్రీమ్గా తీసుకున్నాను. ఈ లే మార్కెట్ అయితే నైట్ వ్యూ కూడా చూసేసాము. హ్యాపీ. లేలో కూడా నైట్ తిరిగేసినందుకు, చూసేసినందుకు. కంప్లీట్గా లే మార్కెట్కి అయితే బాయ్ చెప్పేద్దాము. ద బ్యూటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మసీద్ నుంచి ఇంకా లే మార్కెట్ ఈ వైపుగా ఒకటి, అటు ఇటువైపుగా, ఇక ఇటువైపుగా మొత్తానికి బాయ్ చెప్పేసి మనమైతే ఇక ఈ లే నైట్ మార్కెట్కి, డే మార్కెట్కి బాయ్ చెప్పేసి తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. ఈ ప్రదేశం నుంచి శివ అండ్ న్యాచురల్స్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఉంటాను. గుడ్ నైట్.